ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్న పరిస్థితి. ఉదయం పోలింగ్ ప్రారంభం కాని 6:15 నుంచి ఇప్పటి వరకు కూడా అదే సందడి కంటిన్యూ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అనుశ్రీ. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, అదేవిధంగా ఈసారి యువ ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్లు వీళ్ళంతా కూడా క్యూ లైన్లలో భారీగా కనిపిస్తున్నారు. ఓ పక్క ఎండ మండిపోతున్నా కూడా ఆ నంబర్ మాత్రం తగ్గట్లేదు. ఎగ్జాక్ట్లీ. మధ్యాహ్నం పూట జనరల్లీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది కాస్త మందకోడిగా సాగుతుంది అన్న పూర్వానుభవాలు మనం చూసాం. కానీ ఈరోజు ఎండ మండిపోతోంది. మే మాసంలో ఉన్న మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా చూసాం. ఎక్కడ కూడా క్యూ లైన్లలో తగ్గుదల అనేది కనిపించలేదు. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపించాయి. తమ ఓట్లను వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు మనకి సర్వత్రా కనిపించాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 4 o'clock టైంలో ఉన్నాం. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసిన పరిస్థితి. అయితే నంబర్ చాలా తక్కువ, ఇంచుమించు 14 వాటిలో మాత్రమే. కొన్ని చోట్ల 5ంటికి కూడా ముగుస్తుంది. ఇంకా 2 గంటలు ఉంది. చాలా స్థానాల్లో 136 స్థానాలకి సంబంధించి ఇంకా 6 గంటల దాకా టైం ఉంది. అయితే క్యూ లైన్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఈసీ అధికారులు కల్పిస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. సో ఒక ఎలక్షన్ అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకి అల్లూరి జిల్లా నుంచి ప్రస్తుతం పోల్ పర్సంటేజ్ అందుతోంది. జిల్లాల వ్యాప్తంగా ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైంది అనే డీటెయిల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో 59.49% ఓటర్ టర్న్అవుట్ నమోదైన పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలు దాటేసరికి 55.49% వరకు పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. అల్లూరు జిల్లాలో 48.87%, అనకాపల్లి జిల్లాలో 53%గా పోల్ పర్సంటేజ్ ప్రధానంగా నమోదైన పరిస్థితి. సో 4 గంటలు దాటేసరికి ఇప్పటికి మనం చూస్తున్నాం. అయితే ఆల్మోస్ట్ 50 to 55% చాలా ప్రాంతాల్లో కూడా జిల్లాల వ్యాప్తంగా మనకి పోల్ పర్సంటేజ్ కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో 54.25%, అన్నమయ్య జిల్లాకు సంబంధించి 54.44% పోల్ పర్సంటేజ్ ఇక్కడ ప్రధానంగా ఉంది. బాపట్ల జిల్లాలో 59.49%, కోనసీమ జిల్లాలో 59.73%, తూర్పుగోదావరి జిల్లాలో 52.32% పోల్ పర్సంటేజ్ చూస్తున్నాం. ఏలూరు, గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా అప్డేట్ కనిపిస్తోంది మనకి. 57.11% ఏలూరు జిల్లాలో పోల్ పర్సంటేజ్ ఉంది. కాకినాడ జిల్లాలో 52.69% పోల్ పర్సంటేజ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాకు వచ్చేసరికి 59.3%గా ఈ పోలింగ్ పర్సంటేజ్ కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 52.32% వరకు కూడా పోల్ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి. దీంతో పాటుగా మనం చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. 3 నియోజకవర్గాలు పోలింగ్ ముగిసింది. ఆ నియోజకవర్గాలు అరకు, పాడేరు, రంపచోడవరం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసిన పరిస్థితి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఇక్కడ పోలింగ్ ముగిసిపోయింది. ఈ 3 ప్రాంతాలు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో జిల్లాల వ్యాప్తంగా పోల్ పర్సంటేజ్ ఎంత నమోదైంది అనే దృశ్యాలు కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. 3 నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల 55కి పైగా పోల్ పర్సంటేజ్ మనం చాలా ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం. చెప్పండి. ముందు మనకి బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎంత మేర పోలింగ్ పర్సంటేజ్ నమోదైందన్న వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన్యం జిల్లాను చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు 3 గంటల వరకు నమోదైన లెక్కను చూస్తూ ఉన్నాం. 51.8% పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది. మన్యం జిల్లాకు సంబంధించిన వివరాలు ఇవి. 3 గంటల ప్రాంతానికి నమోదైనటువంటి సంఖ్య మనం చూస్తూ ఉన్నాం. ఇక విజయనగరం జిల్లా విషయానికి వచ్చేసరికి 54.6%గా ఓటర్ టర్న్అవుట్ అనేది కనిపిస్తూ ఉంది. 3 గంటల ప్రాంతానికి నమోదైనటువంటి లెక్క చూస్తూ ఉన్నాం. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉన్నాం. ఇంకో గంట తర్వాత మనకి మరింత అప్డేట్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే 46.3% ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే 52.3% ఓటర్ టర్న్అవుట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 3 గంటల ప్రాంతానికి ఉన్నటువంటి అప్డేట్ అది. అల్లూరి సీతారామరాజు జిల్లా విషయానికి వచ్చేసరికి 48.7%గా మనకి ఓటర్ టర్న్అవుట్ కనిపిస్తూ ఉంది. సో ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇది మాట. కాకినాడ జిల్లా విషయానికి వస్తే 52% నమోదైంది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి 52.6%గా మనకి ఓటర్ టర్న్అవుట్ కనిపిస్తూ ఉంది. సో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 3 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తూ ఉన్నా. అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి చూస్తే 56%, ఏలూరు జిల్లా విషయానికి వచ్చేసరికి 57.2% ఓటర్ టర్న్అవుట్ నమోదైన పరిస్థితి. కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి 59.9% ఈ ఓటర్ పర్సంటేజ్ అనేది మనకు పోలింగ్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. గుంటూరు జిల్లా విషయానికి వచ్చేసరికి 52.3%గా ఇది నమోదైన పరిస్థితి. పల్నాడు జిల్లా 56.5%గా మనకు కనిపిస్తుంది ఓటర్ టర్న్అవుట్. సో మొత్తం మీద బాపట్ల జిల్లాను చూస్తూ ఉన్న 59.3%గా ఓటర్ టర్న్అవుట్ కనిపిస్తూ ఉంది. సో
ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 వరకు ఉన్న పరిస్థితి ప్రకాశం జిల్లా 59.8% కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగినటువంటి పోలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 60% టచ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 2 గంటలు ఉన్నాయి. ఇంకా ఏం చేస్తారు చూడాలి. చాలా వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్నారు. వారందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 80% టార్గెట్ అన్నారు కానీ అది దాటుతుందన్న అంచనాలు కూడా ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా మన ఈసీ అధికారుల దగ్గరికి వెళ్ళేసరికి రేపు ఉదయం ఏదైతే రిలీజ్ చేస్తారో దాన్ని మనం ఎగ్జాక్ట్ డేటా ఎంత పోల్ పర్సంటేజ్ అనేది